తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కిరణ్ గారు చనిపోయారు అనే విషయం మీద ఇప్పటికే మీరు చాలా దగ్గర చాలా విషయాలు మాట్లాడుతున్నారు, చాలాసార్లు చర్చ జరిగింది. బట్ నాకు మీ పెయిన్ కావాలి సార్, ఎందుకంటే నాకు ఆ బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది ఇవన్నీ ఆ థీరీలంతా నాకు వద్దు. కానీ ఉదయ్ కిరణ్ గారితో ఒక అద్భుతమైన జర్నీ ఉన్న వ్యక్తి మీరు. ఆ పెయిన్ ఎలా భరించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు పెయిన్ కంటే కోపం ఎక్కువ కోపం. ఈ పర్టికులర్ డెసిషన్కి అతని మీద. ఎందుకంటే నేను ఐ హేట్ సూసైడల్ టెండెన్సీస్. నాకు అది ఎవరు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ఏదైనా సరే మన జీవితం కంటే ఏది గొప్పది కాదు. మన ఆస్పిరేషన్ అయినా, మన డ్రీమ్ అయినా, మన కెరీర్ అయినా, ఏదైనా మన జీవితంలో ఒక భాగమే. మన జీవితాన్ని మనం ప్రేమించకపోతే మనం వేరే ఏది చేయలేము. ఉదయ్ కిరణ్ తను పడిన కష్టానికి, అతనికి వచ్చిన సక్సెస్కి, అతను చూసిన జీవితానికి అతని లైఫ్తో ప్రేమలో పడతాడని నేను అనుకున్నప్పుడు పడలేదని కోపం నాకు. అతను పడాలి, ఎందుకంటే అతన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఏ ప్రెషరు, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అతని లైఫ్ నుంచి వేరు చేయగలుగుతుంది అతను చూసిన సక్సెస్ కంటే. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఒక కెరీర్లో ఒక చిన్న అప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి ఫ్యాన్స్ని మంచిగా ఎంగేజ్ చేసుకుంటూ, మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు టక్కన ఒక టెలివిజన్ షో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, మీలో ఎవరు కోటీశ్వరుడు చేసి, నాగార్జున గారు లాంటి వాళ్ళు బిగ్ బాస్ చేసి, మన కళ్ళ ముందు మన సీనియర్లు మనకి ఇంత మంచి దారి చూపిస్తున్నారు కదా, హౌ టు బీ ఇన్ పబ్లిక్ వితౌట్ డ్యామేజింగ్ అవర్ ఇమేజ్. సార్ అలాంటప్పుడు మనకి ఈ ఏజ్లో కుర్రాడికి ఏంటి ఇప్పుడు సూసైడ్ చేసుకోవటం అన్నది, ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్, ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఉన్న మా అందరినీ వదిలేసి ఇలా చిటికేసే ఒక కథ రాసుకుని సినిమా తీయగలిగిన ఒక హీరో బలవన్ మరణం చేసుకోవటం, అతను ఒక యాక్సిడెంటో ఒక డిసీజో అలా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అయితే నేను లైఫ్ లాంగ్ ఏడ్చేవాను అతని గురించి. సరే పాపం ఇలా జరిగింది అనే ఒక సింపతి ఉండే, ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే అతను చేయకూడని పని చేశాడు, అండ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఎవడైనా ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి నేను హీరో అవుతానని కలలుగానే ఒక టాలెంటెడ్ కుర్రాడు, అతనికి ఉదయ్ కిరణ్ని తొక్కినట్టు తొక్కుతారు, వాళ్ళలాగా డిప్రెషన్కి వెళ్ళిపోతావు, ఇండస్ట్రీలో మనకి లాంగ్ రన్లో ఉండనీయరు. సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో సంపాదించి సినిమాల మీదే డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ సినిమాల మీదే నిలదొక్కుంటున్న మేమందరం పిచ్చోళ్ళమా ఏంటి? అతనికి అలాంటి రిస్కులు కూడా చేయలేదే, ఎకనామికల్ రిస్కులు లేవుగా. ఒక ఆర్టిస్ట్కి ఎంతసేపు వస్తే అవకాశం వస్తే డబ్బులు తీసుకోవటము, లేకపోతే ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటమే తప్ప అతను బిజినెస్ఫుల్గా చేసిన మిస్టేక్స్ ఏమున్నాయి? నేను రెయిన్బో సినిమా తీసాను, డబ్బులు పోయాయని చెప్తాను నేను, విజిబుల్, నా లాస్ అయినా నా ప్రాఫిట్ అయినా. అతనికి అది కూడా లేదు కదా, నాకు అందుకు కోపం. అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అది ఒక తండ్రికి బిడ్డ మీద, ఒక బిడ్డ తప్పు చేసేస్తే వచ్చే ఆ కోపంలో ఆ ప్రేమ, ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే అద్భుతమైన జర్నీ కదా సార్ మీ ఇద్దరిది. మేము లైఫ్కి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం, అందులో ఒకటన్నా అతను కాపాడలేకపోయింది అంటే బుర్రకి ఎక్కించుకోలేదా అని డౌట్ వస్తుంది అన్న. సక్సెస్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అతను ఒక యారగెంట్ మనిషిగా మారుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. డబ్బులకు స్టేటస్ పెరిగి అతను ఎవరిని పట్టించుకోకుండా, అసలు ఎవరిని కలవకుండా ఉన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అప్పుడంతా హంబుల్గా ఉండి, అప్పుడు ఇంట్లో పిల్లల్లాగా ఉండి, మంచి సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు, సూపర్గా డబ్బులు ఉన్నప్పుడు ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండి చక్కగా నవ్వుతూ అందరితో కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుని ఒక డిప్రెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి, ఒక ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి? అప్పుడే అంత రీచ్ దాని క్యారీ ఫార్వర్డ్ అయితే మనం ఏమో యాక్సెప్టెడ్, ఓకే అది హిట్ వచ్చింది, బల్బ్ వచ్చింది, ఓకే ఫైన్. చాలా మందిని చూసాం, ఇతను అంతే. కానీ అప్పుడే చాలా హుందాగా మంచిగా ఉన్నాడు కదా, చాలా డౌన్ టు ఎర్త్ ఉండే, చాలా మంచిగా ఉన్నాడు, అందరితో కలిసిపోయి. అప్పుడు ఎక్కువ కోపం వస్తుంది, ఎంత అభిమానిస్తే అంత కోపం వస్తుంది సార్. అంటే మరీ నేను దాన్ని రిపీట్గా అడుగుతున్నాను అనుకోవద్దు. ఆ ఘటన జరిగే ముందు మాటల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ డిప్రెషన్లో ఉన్నాడు ఏ రోజు అట్లా అనిపించలేదు. మా లాస్ట్ ఫోన్ కాల్ చాలా ఎక్సైటెడ్, ఎనర్జెటిక్ కాన్వర్సేషన్ ఫర్ అవర్స్. మంచి సినిమాలు చేద్దాము, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే అసలు ఇంకా ఈ మన జానరాకి మార్కెట్ వచ్చింది, అసలు రాయండి అన్నగారి కథలు మీకు ఎందుకు, వినండి తండ్రి, మంచి కథలు తండ్రి చేసి పడేద్దాం అని.
అలాంటి వాడు జై శ్రీరామ్ అనే యాక్షన్ ఫ్లిక్ చేయకూడదు. ఉమ్, అవును ఎందుకు ఇప్పుడు తనే చెప్పాడు కదా, జై శ్రీరామ్ అప్పటికే పోయింది పాపం, అది అతను తప్పు కాదు, అది ఆల్రెడీ యాక్షన్ సినిమా పోయింది. అత్తారింటికి దారి హిట్ అయింది ఆ సంవత్సరం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో సూపర్ స్టార్ ఒక చిన్న కథ, ఒక ఇంట్లో కథ, ఒక అత్తని అవును. తీసుకెళ్ళడం లాంటి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా చేస్తే ఎంత ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటే, ఇది మన జానర్ అసలు. ఇది ఇలాంటిది మనం ఈజీగా కొడతాము, మీకు ఎందుకండి అన్నవాడు 6 రోజుల తర్వాత ఈ న్యూస్ వింటానని నేను 6 డేస్లో క్షణికావేశంలోనే చేశారు. జస్ట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్న. అందరూ డిప్రెషన్ అది అంటారు, ముందు నుంచి అదేమంటారు కానీ బట్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే లైఫ్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఏదో ఒక ప్లాన్ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. సార్ అంతే చక్కగా ఆ టైంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళము. మన లహరి రిసార్ట్స్లో హీరోలు అందరూ, యంగ్ హీరోలు, నరేష్ గారు, నాని గారు, శర్వానంద్ గారు, వీళ్ళందరూ కలిసి మంచిగా క్రికెట్ ఆడుకుంటూ, వాలీబాల్ ఆడుకుంటూ దే యూస్ టు ప్లాన్ దేర్ వీకెండ్స్. సార్ వాళ్ళ షూటింగ్ షెడ్యూల్స్లో నుంచి వాళ్ళు ఒక అవుటింగ్, ఒక హ్యాంగ్ అవుట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. అందరు కలిసి అక్కడికి వెళ్ళి ఆ మడ్లో ఫుట్బాల్ ఆడేవాళ్ళు. సో అవన్నీ మళ్ళీ మాతో షేర్ చేస్తుండేవాడు. సో ఈ వాజ్ సో హ్యాపీ. అలాంటి అసలు ఇది అప్పుడే పెళ్ళయింది, ఎటు చూసినా అతను చేసిన తప్పే. సార్ మామూలుగా మనకి శాస్త్రవేత్తల గురించి చెప్తుంటారు, ఐన్స్టైన్ ఇలాంటి వాళ్ళ గురించి చెప్తూ వీళ్ళ బ్రెయిన్ని దాచిపెట్టి ఉండాల్సింది, దాని మీద పరిశోధనలు చేయాలి ఇలా చెప్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి వస్తే సంగీతం శ్రీనివాస్ కరెక్ట్గా ఆయన సెల్యులైట్ సైంటిస్ట్ బాగా చెప్పారు. సార్ అంటే ఆయన అడుగుతుంటేనే అనుకున్నా మా గురి గారు ఆయన గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేదు. అంటే నాకు ఆయన సినిమాల గురించి మాట్లాడే అంత ఏజ్ కూడా లేదు, అంత అంత జ్ఞానం కూడా లేదు. కాకపోతే ఆయన చేసే ప్రయోగాలు సార్, ఆయన చేసిన ప్రయోగాలు ఈ రోజుకి కూడా కల్కి సినిమాకి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఆయన బ్రెయిన్ నుంచి వస్తున్నాయంటే అసలు ఆయనతో ట్రావెలింగ్ చెప్పండి సార్. నాకు ఏదన్నా ఆయనకు సంబంధించిన ఏదన్నా ఏ చిన్న విషయం అయినా ఆయన ఆలోచన విధానం ఎలా ఫస్ట్ ఉంటుంది? ఆఫ్ ఆల్ మనందరం ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ సెలబ్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 94 హీఈస్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్. సార్ ఎస్ సార్, ద ఓన్లీ ఇండియన్ డైరెక్టర్ రికార్డ్ అది. అవును సూపర్ అది వరల్డ్లో సెకండ్ డైరెక్టర్ సార్. వరల్డ్లో. మొదట ఆయన 103 సంవత్సరాలు అప్పుడు, రెండు ఇద్దరు సేమ్ ఏజ్లో, క్లింట్ ఈస్ట్వుడ్, సంగీతం గారు సార్ ఇద్దరు సెకండ్ ప్లేస్. ఇది యాక్చువల్గా మన గురుగారు అని అంటే, నేను ఆయన త్రూ ఏ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. నాకు గురువు గారు అనే కాకుండా అసలు నేను ఓన్లీ ప్రేక్షకుడిని, ఆయన సినిమా వాడిని కాకపోయినా, లేదా ఓన్లీ సినిమా వాడిని ఆయన శిష్యుని కాకపోయినా కూడా నెత్తి మీద పెట్టుకోవాల్సిన విషయం, ఆయన సినిమాల గురించి తప్ప రెండో ఆలోచన చేయరు. సార్ అండ్ సినిమాల్లో ఆయన ఎంత ఎక్స్పెరిమెంట్లు చేస్తారో దగ్గరుండి చూశాను నేను. ఆయన కంటిన్యూస్ థాట్ ప్రాసెస్. అండ్ ఒకళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్లో మాట్లాడరు సార్, మంచి చెడు అసలే ఇంకొక వ్యక్తి ప్రస్తావన ఉండదు. ఆయన దగ్గర లేని వ్యక్తి గురించి ఆయన మాట్లాడరు. ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా ఆయన దాని నుంచి కామెడీ క్రియేట్ చేసి దాన్ని లైటర్ చేస్తారు మన ఎమోషన్ని. సార్ ఇప్పటికీ కలిస్తే చెన్నై వెళ్ళినా, ఆయన మొన్నటి దాకా హైదరాబాద్ ఫ్రీక్వెంట్గా వస్తున్నా, ఆయన చెప్పే కొత్త థాట్స్ ఇవాళ ఏ డైరెక్టరు, ఇవాళ సినిమా ఇండస్ట్రీ కెరీర్ అనుకుని బయట జీవితం నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయ్యే ఏ కొత్త డైరెక్టర్ దగ్గర ఆయన దగ్గర ఉన్న కొత్త ఐడియాలు లేవు ఈ రోజుకి చెప్పగలను నేను. సార్ అంటే ఆయన ఆలోచనల మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆయన, సినిమాల మీదే కాదు. సినిమాల మీద ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాలి. ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు కదా, ఆయన ఇష్టం కదా, కానీ ఆ వాటిని కూడా ఆయన చిత్రీపడుతూ ఉంటాడు. ఎక్కడా రాని విజువల్ రావాలి, ఎక్కడా రాని కథ రావాలి, ఎక్కడా రాని ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి. అసలు అమేజింగ్. అండ్ ఈ మధ్యలో ఆయన కొత్తగా వచ్చే షార్ట్ ఫిలిమ్స్ చూస్తారు, అవి తీసిన డైరెక్టర్లకు ఫోన్ చేసి ఇది ఇలా చేస్తే బాగుండు కదా, ఇది ఇక్కడ ఇలా ఎక్స్పెక్ట్ చేశాను, అలా ఎందుకు చేశారని డిస్కస్ చేస్తాడు ఆయన. ఒకసారి మా ఇంటికి నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు సరదాగా ఆయన వేరే పని మీద ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంట్లో భోజనం చేస్తుంటే, నాకు కాస్త అందరినీ కలవాలని ఉంది అన్నారు. అంటే ఆయన వర్క్ చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు, సత్యానంద్ గారు, ఇట్లా
అందరినీ పిలిచారు. రావుకొండలరావు గారు, మాధవపల్లి సురేష్ గారు, ఈయనతో పనిచేసిన టెక్నీషియన్లు అందరూ నాకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్యామిలీస్గా అందరం క్లోజ్గా ఉన్నాం. కాశీ విశ్వనాథ్ గారు అందరం కలిసి భోజనం చేసాం. అంతా భోజనం అయిపోయింది. వీళ్ళందరినీ కలవటం ఆనందమే, ఫోటోలు దిగాము, భోజనం చేసాం. కానీ మేమందరం కలిస్తే అయిపోయిన సినిమాలు తప్ప ఏం మాట్లాడుకోము. నాకు తీయబోయే సినిమాల గురించి మాట్లాడటానికి యంగ్ ఫిలిం మేకర్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ కావాలంటే రాత్రి 10:30కి మళ్ళీ 25 మందిని ఇంట్లో అసెంబ్లీ, అందులో నుంచి వచ్చిన అతనే 35 చిన్న కథ కదా డైరెక్టరు. అబ్బా ఆ మీటింగ్లో ఉన్నట్టు ఆయన ఫోన్ చేసి చెప్పారు, నాకు కూడా గుర్తులేదు. సీతారామ శాస్త్రి గారు అబ్బాయి తీసుకొచ్చాడు అతన్ని, ఈమన్ నందకిషోర్. అలా అంటే ఆయన మైండ్ సెట్ గురించి చెప్తున్నా. ఇది ఎప్పుడు జరిగి 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఆయన ఎంతసేపు మేము ఆ రోజుల్లో అది చేసాం ఇది చేసాం అన్నది ఇప్పటిదాకా వినలే నేను. రేపు ఏం చేయబోతున్నామో ఇవాళ చెప్తాడు ఆయన. వెనక్కి వెళ్ళి మాట్లాడరు. సార్ పుష్పక విమానం అంటే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందా, అందుకే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంది. పుష్పక విమానం ఏదో అయిపోయింది. అంతే. మా అప్పు రాజాలు అదే విచిత్ర సోదరులు అది అసలు ఏముంది సినిమా సార్, ఆ షార్ట్ సార్ అంటే నవ్వేసి అలా అంతే. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అది. అంటే హీఈస్ ఆల్వేస్ ఫ్యూచరిస్టిక్ ఇన్ హిస్ థాట్ ప్రాసెస్. అండ్ అందుకని ఆయనకి రిటైర్మెంట్ లేదు. ఆ ఒక్క మైండ్ సెట్ ఆయన్ని ఇప్పుడు కూడా డైరెక్షన్ చేయనిస్తుంది. నేను చాలాసార్లు నేను ఆయనతో కూడా అన్నాను. లాస్ట్ నా ప్రశంస మా గురువు గారి మీద ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఇప్పుడు ఏది ఈ సినిమా అనౌన్స్మెంట్ కాదు, దాని బిఫోరే స్టేజ్ నాటకాలు రాస్తారు ఆయన. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయటంలో ఆయన ఏ ఫార్మాట్ అయినా వెబ్ సిరీస్ రాస్తారు. ఇప్పుడు లాస్ట్ 5-6 ఏళ్లలోనే ద ఫేమస్ అన్నోన్ అని చెప్పి న్యూయార్క్లో విగ్రహం పెట్టిన ఏకైక తెలుగు ఆయన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన మీద ద ఫేమస్ అన్నోన్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ ప్లే రాశారు ఆయన. ఆయన ఇలా ఒక్కొక్క థాట్ ఆయన త్రో చేస్తుంటే నేను అన్నాను ఆయనతో, సార్ ఒక లెవెల్ వరకు మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు, అది ఆనందం. అది దాటి మేము సిగ్గుపడేలా చేస్తున్నారు విషాదం అంటే సిగ్గేస్తాను సార్, ఎంతకన్నా మీరు ఎక్కడక్కడ గ్యాప్ ఇవ్వండి అంటే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. అది అంటే ఇన్స్పిరేషన్ లెవెల్ దాటేసింది, నేను తీసుకోలేకపోతున్నాను.